హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం కిందున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీలు అండి. చాలా రుచిగా ఉంటాయి. మిర్చి బజ్జీలు అనేవి మనము బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా మనము తయారు చేసుకోవచ్చు. ఎంతో నోరూరించే మిర్చి బజ్జీలు ఈవినింగ్ స్నాక్స్లో తీసుకోవచ్చు. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే ఈ బజ్జీలను ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోన 200 గ్రాముల వరకు చల్లించి తీసుకున్న శనగపిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మనం వాము అంటాం కదండి, వాముని తీసుకున్నాను. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని, రుచికి తగినంత ఉప్పుని, 1/2 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకొని విస్కర్తోన ఒకసారి ఈ విధంగా అన్నీ కలిసేటట్లు కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని పిండి అనేది మనము వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మనము కలుపుకోవాలి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి బజ్జీలు అనేవి. మనము 4 నిమిషాల పాటు ఈ విధంగా మనము కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలా. ఈ విధంగా మనము కలుపుకుంటే సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీలో మనము పిండి అనేది ఈ విధంగా ఈవెన్గా మనము కలుపుకోవాలి. పిండి అనేది జారుడుగా ఈ విధంగా ఉంటే మనకు పిండి అనేది బాగా కలిసింది. ఇప్పుడు పైన మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని తీసుకొని మనము చివర్లో ఈ విధంగా మనము తెంపుకోవాలి. లేకపోయినా మనము ఒక కత్తి తీసుకొని ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి. లేదంటే మనము వేడి ఆయిల్లో వేస్తే ఆ వేడికి ఈ పచ్చిమిర్చి అని పగిలిపోయి ఆయిల్ అనేది పైన పడే ప్రమాదం ఉంది. కనుక మనం ఇలా చీల్చుకోవాలి. ఒకసారి ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి అనేది పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకొని ఈ విధంగా ఒక సైడ్ రాసుకొని ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మిగతావన్నీ మనము ఈ విధంగానే వేసుకుందాం. మనము హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో లేకుంటే లో ఫ్లేమ్లో మనము బజ్జీలు అనేవి ఫ్రై చేసుకుంటే ఎక్కువసేపు క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి. లేదంటే తొందరగా మాడిపోయి మనకు లోపల ఉడకకుండా మనకు బజ్జీలు అనేవి ఉంటాయి. కనుక మనము లో ఫ్లేమ్లో మాత్రమే ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. మంచిగా క్రిస్పీగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే మనము వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము కలుపుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా మనకు ఫ్రై అయిన తర్వాత వీటిని మనము ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా మనము ట్రాన్స్ఫర్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయల ముక్కలతోన మనము బజ్జీలు వేసుకొని తింటూ ఉంటే ఆ మజానే వేరు ఫ్రెండ్స్. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. బజ్జీలు అనేది ఈ విధంగా క్రిస్పీగా లోపల బాగా పిండి అనేది ఉడికింది. పచ్చిమిర్చి అనేది కూడా బాగా ఫ్రై అయింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఈ విధంగా మనము ఉల్లిపాయలు వేసుకొని పైన నిమ్మకాయ పిండుకొని తింటే ఆ మసానే వేరు. మీరు ట్రై చేయండి. మీరు ఈ ఈవినింగ్ స్నాక్ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫుడ్ ఐటమ్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.